अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं यत्पदाम्बोरुहध्यानविध्वस्ताशेषकल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभश्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమ కృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 50 శ్లోకాలు 50వ శ్లోకాన్ని క్రిందటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేస్తాం. నమృషా పరమార్థమేవ మే శృణు విజ్ఞాపనం ఏకమగ్రతః యది మే న దయిష్యసే తతో దయనీయస్తవనాథ దుర్లభః. స్వామి, నేను చేసేటటువంటి విజ్ఞాపనమును ఒకసారి నువ్వు చక్కగా విని నన్ను కటాక్షించాలి. నేను చెప్పేటటువంటి మాట నమృష అసత్యం కాదు, సత్యమే. నేను చెప్పేటటువంటిది సత్యమే అని చెప్తున్నారు. పరమార్థమేవ సత్యమే సుమా అని మళ్ళీ 2 సార్లు, ఒకటేమో అన్వయంలో, ఒకటేమో మళ్ళీ వ్యతిరేక అవస్థలో కూడా ఒకసారి నేను చెప్పేటటువంటిది సత్యమని, నేను చెప్పేటటువంటిది అసత్యం కాదు అని అన్వయంగా వ్యతిరేక దశలో 2 సార్లు నొక్కి వక్కాణిస్తూ చెప్తున్నారు. నేను చేసేటటువంటి విజ్ఞాపనము సత్యమే సుమా, నా మనసులో నుండి వచ్చినటువంటి మాటే. కాబట్టి ఓ స్వామి, నేను చేసేటటువంటి ఈ విజ్ఞాపనాన్ని ఏదో ఎందుకు అలా చెప్పడం అంటే, ఈ సంసారంలో స్వామి నాకు నువ్వే కావాలి, నీ కైంకర్యమే కావాలి, దానికి నీ కృపే కారణం అనేటటువంటి మాటే దుర్లభంగా ఉంటుంది ఈ సంసారంలో. కాబట్టి పరమాత్మ మనసులో ఏమైనా సందేహం కలిగిందేమో అనేటటువంటి భావనతోటి నేను చెప్పేది సత్యమే సుమా అనేటటువంటి వచనముతోటి వారు విజ్ఞాపనను చేస్తున్నారు. ఏమీ విజ్ఞాపన చేస్తున్నారు అంటే, యదిమేన దయిష్యసే తతో దయనీయస్తవనాథ దుర్లభ. స్వామి, ఇప్పుడు గనక నువ్వు నీ కృపకి నన్ను గనక పాత్రుణ్ణి చేయకపోతే ఆ కృపకి ప్రయోజనమే లేకుండా పోతుంది. మరొకరు నీ కృపనంతటినీ కూడా వినియోగించవలసినటువంటి వారు ఇంకొకరు దొరకరు సుమా ఈ లోకంలో. తద్వారా నీ కృపకి ఒక వైభవం అనేటటువంటిది నువ్వు జార విడుచుకుంటావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వేదాంత దేశికుల వారు ఒక చక్కటి శ్లోకంలో అనుగ్రహిస్తారు. పరమాత్మకి అనేకమైనటువంటి బిరుదములన్నీ ఉన్నాయి. నిన్ను స్వామి అంటారు, నిన్ను శరణాగత వత్సలుడు అంటారు, నువ్వు దయానిధి అంటారు, నువ్వు దయాసాగరుడు అంటారు. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు నన్ను కనుక రక్షించకపోతే స్వామి, ఆ ఉన్నటువంటి బిరుదములన్నీ కూడా నీకు అసత్యములైపోతాయి, ఆ వైభవాన్ని కోల్పోతావు. ఆ బిరుదములకు అన్ని ఉన్నటువంటి ఆ వైభవాన్నంతటినీ కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది అని వేదాంత దేశకుల వారు ఒక శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. అంతేకాకుండా యామునాచార్యుల వారే అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహేమే సహజం హి దుఃఖం కిం తు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాద నతేను రూప. లోకంలో నాకు ఈ దుఃఖం అనుభవించడం అనేటటువంటిది సహజమైనటువంటిది, కాబట్టి నాకేం బెంగలేదు స్వామి. కానీ నీ దగ్గరికి వచ్చి, నీ ముందుకు వచ్చి శరణాగతి సమర్పించిన తర్వాత కూడా నువ్వు వాడిని రక్షించకపోతే పరాభవో నాద నతేను రూప. నీ స్వరూపానికి అనురూపమైనటువంటిది కాదు ఈ పరాభవము. కాబట్టి ఓ నాథ, నీ ముందు ఆక్రందిస్తున్నటువంటి శరణాగతి చేస్తున్నటువంటి నన్ను నువ్వు రక్షించి తీరాలి అనేటటువంటి విషయాన్ని
యామునాచార్యుల వారే క్రింద ఒక శ్లోకంలో మనకి అనుగ్రహించున్నారు. అలా నన్ను గనక ఇప్పుడు నువ్వు రక్షించకపోతే నీ కృపకి ఇంకొక పాత్రమవదగినటువంటి యోగ్యత కలిగినటువంటి వారు నీకు దొరకరు సుమా ఈ లోకంలో. అప్పుడు నీ కృప వెలవెలబోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక ఈ శ్లోకంలో నిర్బంధిస్తున్నారు. నేను క్రిందటి విషయంలో భయం, మనకి ఉండేటటువంటి భయం లేకుండా చేశారు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం ఏమని ప్రార్థించాలి అంటే, నీ కృపకి గొప్ప ప్రకాశం కావాలి అంటే నా మీద నువ్వు కృపని ప్రసరింపచేస్తేనే నీ కృపకి ఒక పని ఉంటుంది, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక వైభవం ఉంటుంది అని పెరుమాళ్ళ దగ్గర మనం ధైర్యంగా ప్రార్థించగలిగితే, ఇంకొకటి ఇప్పుడు చెప్పేటటువంటి శ్లోకాన్ని పురస్కరించుకొని మనం పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్బంధించవచ్చు. ఎలా అయితే నీళాతుంగస్తనిగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం ఆరాధ్యం సంస్కృతి సదస్థిర సిద్ధం అధ్యాపయంతి అని ఆండాళ్ తల్లి పరమాత్మని కూర్చోపట్టి అధ్యాపయంతి, ఆయనకే పాఠం చెప్పేటటువంటి ఆవిడ ఎలా అయిందో, ఆవిడ చెప్పినటువంటి ఒక మాటను మనసులో ఉంచుకొని ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు యామునాచార్యుల వారు. అసలు నేను ఎందుకు నీ దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలయ్యా? నిన్ను నేను కమాండ్ చేయగలను, నిన్ను నేను డిమాండ్ చేయగలను. ఎందుకంటే నీకు నాకు ఒక విడదీయరానటువంటి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని పురస్కరించుకొని నేను నీ దగ్గర కమాండ్ చేయగలను. కాబట్టి అంత ధైర్యంగా నేను వచ్చి నీ ముందు నన్ను రక్షించమని నేను అర్థించవలసినటువంటి అవసరం లేదు. మన సంబంధాన్ని గురించి కనుక గుర్తుపెట్టుకుంటే స్వామి, నువ్వు తప్పక నన్ను రక్షించి తీరాలి. కానీ ఇక్కడ ఒక చమత్కారం ఉంది. ఆ సంబంధం ఏదైతే ఉందో అది కూడా నీ వల్లే అది కలుగుతోంది అని పరమాత్మ యొక్క వైభవాన్ని గొప్పగా ప్రకాశింపచేస్తూ, మనకి పరమాత్మకి ఉండేటటువంటి ఒక విడదీయరానటువంటి సంబంధము ఆయన కటాక్షంతోనే, ఆయన యొక్క సంకల్పంతోనే ఆ నిత్య సంబంధము ఏర్పడుతోంది అని తెలియచేస్తూ, ఆ నిత్య సంబంధాన్ని పురస్కరించుకొని అయినా నువ్వు నన్ను కటాక్షించాలి అని చమత్కారంగా తర్వాత శ్లోకంలో మనకి యామునాచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు. తదహం ఇత్యాది ఇప్పటి దయావాన్గళాన ఇవర్కుం ముఖ్యமான சம்பந்தானும் தேவருடைய கிருபையாலே ஆயித்து ஆன பின்பு இத்தை கைவிடாதே రక్షిత్తు అరుళ వేణుం ఎన్గిరార్. ఓ స్వామి, ఇలా దయనీయుడైనటువంటి దయను చూపబడవలసినటువంటి వాడిని నేను, నీ దయను నువ్వు దయను చూపించవలసినటువంటి వాడివి. అలా నేనేమో నీ దయను పొందవలసినటువంటి వాడిని, నువ్వేమో దయను నా మీద ప్రసరింపచేసేటటువంటి వాడివి. అలా ఇద్దరికీ కూడా ఇలా ఇద్దరము ఉండడానికి కారణం ఇరువర్కుం ముఖ్యమాన, ఇలా ఇద్దరము ఉండడానికి కారణం మనిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సంబంధం ఉందయ్యా. ఆ సంబంధము కూడా దేవరుడయ కృపయాలే ఆయత్తు, నీ యొక్క కటాక్షం వల్లే మనకి ఆ సంబంధం ఏర్పడుతోంది. కాబట్టి ఆన పిన్బు ఇత్తై కై విడాదే, ఆ సంబంధాన్ని పురస్కరించుకొనైనా నన్ను కటాక్షించు, ఆ సంబంధాన్ని విడిచిపెట్టేసి నన్ను దూరంగా నెట్టేస్తాను అని చెప్పకు. ఆ సంబంధాన్ని ఒకసారి గుర్తించైనా నన్ను విడిచిపెట్టకుండా నన్ను రక్షించి కటాక్షించి తీరాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి యామునాచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు. లక్ష్మీశ్వరం గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తదహం త్వదృతే నాథవాన్ మదృతే త్వం దయనీయవాన్న చ విధి నిర్మితం ఏతద్ అన్వయం భగవన్ పాలయ మాస్మజీహపః. తదహం త్వదృతేన నాథవాన్ మదృతే త్వం దయనీయవాన్న చ విధి నిర్మితమేతదన్వయం
భగవన్ పాలయ మాస్మజీహపః అని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు పరమాత్మకి మనకి ఉండేటటువంటి ఒక సంబంధాన్ని గుర్తు చేస్తూ, స్వామి ఆ సంబంధాన్ని పురస్కరించైనా నన్ను కటాక్షించి తీరవలసిందే, కానీ ఆ సంబంధం ఏర్పడడానికి కూడా కారణం నీ కృపే స్వామి అని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి మనకి తెలిసేటట్టుగా అనుగ్రహిస్తున్నారు. తదహం తత్ అంటే ఆ కారణము వల్ల, ఏ కారణము వల్ల? నేను అపరాధ సహస్రభాజుణ్ణి, అనేకమైనటువంటి తప్పులు చేసినటువంటి వాణ్ణి, ఆ పతితుణ్ణి, ఈ భీమ భవార్ణవం అని చెప్పబడేటటువంటి సంసార మధ్యలో ఉండేటటువంటి వాణ్ణి, సతతం దుఃఖవర్షిణి అని చెప్పేటటువంటి దుఃఖములు అనుభవించేటటువంటి వాణ్ణి. ఇంతటి క్లేశాలు, ఇంతటి పాపాలు తొలగాలి అంటే నీ కృపే దానికి కారణం అవ్వాలి. నీ కృపని ప్రసరింపచేస్తేనే నేను అనుభవిస్తున్నటువంటి ఈ క్లేశములు, పాపములు అన్నీ తొలగింపబడి నేను ఉజ్జీవింపబడుతాను. కాబట్టి ఆ కారణము చేత నేను అనుభవించేటటువంటి పాపములను సమూలంగా నిర్మించాలి అంటే నీ కృపే నీ కృపకే సాధ్యపడుతుంది తప్ప వేరొక దాని వల్ల అది అయ్యేటటువంటిది కాదు, నా పాపములు తొలగింపబడేటటువంటివి కావు అని చెప్తున్నారు. ఆ కారణము చేత అహం నన్ను తద్వృతే నన్ను నీవు కాకుండా ఇంకొకరు రక్షించలేరు. నాథవాన్ స్వామి కలవాడు నువ్వు తప్ప నాకు వేరొకడు స్వామిగా నేను తలవలేను. కాబట్టి త్వదృతేన నాథవాన్ స్వామి, నువ్వు కాకుండా నాకు వేరొకడు నాథుడు అవ్వగలడా అంటే నేనున్నటువంటి స్థితిని నుండి నన్ను రక్షించగలిగినటువంటి వాడు వేరొక నాథుడు లేడయ్యా. ఆ కారణం చేత నువ్వే నాకు నాథుడు అవ్వగలిగినటువంటి వాడివి, అందుకని నువ్వే నాకు నాథుడివి. నువ్వు కాకుండా వేరొకరు నాకు నాథుడు కాలేరు. ఓ స్వామి, మధుతే త్వం నీవు మధుతే నన్ను కాకుండా వేరొకరిని దయనీయవాన్ నచ ఇంకొకరిని ఎవరినైనా నువ్వు కటాక్షించి వారిని ఉజ్జీవింపజేద్దాము, వారి మీద నీ దయను ప్రసరింపజేద్దాము అనుకుంటున్నావేమో. నచ అలాంటి వారెవరూ కూడా ఈ లోకంలో లేరు. ఇన్ని దోషములు చేసినటువంటి నా మీద నీ దయను ప్రసరింపచేస్తేనే ఆ దయకు పరమ ప్రయోజనం కలుగుతుంది, గొప్పగా భాషిస్తుంది. కాబట్టి నాకన్నా మధుతే నచ నాకన్నా వేరొకరిని నువ్వు పరిగ్రహిద్దామనుకుంటున్నావా, వేరొకరిని నువ్వు పరిరక్షిద్దామనుకుంటున్నావా, వేరొకరిని నువ్వు కటాక్షించాలనుకుంటున్నావా? అలాంటి వారు లేరు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా విధి అన్వయం ఏతదన్వయం, మన ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఈ అన్వయం, ఏ సంబంధం ఏదైతే ఉందో అంటే నేను రక్షింపబడేటటువంటి వాడిని, నువ్వు రక్షించేటటువంటి వాడివి అనేటటువంటి రక్షారక్షక సంబంధం ఏదైతే ఉందో ఆ అన్వయము విధి నిర్మితము, దైవము చేత నిర్మింపబడినటువంటిది. కాబట్టి భగవాన్ అన్నీ తెలిసినటువంటి షాడ్గుణ్యపూర్తుడైనటువంటి ఓ స్వామి, అన్నీ తెలిసినటువంటి ఓ స్వామి, మళ్ళీ నీకు దీన్ని ప్రత్యేకంగా నేను విన్నవించాలా? మన ఇద్దరి మధ్య ఒక విడదీయరానటువంటి సంబంధం ఉందని తెలుసు కదా. నువ్వు స్వామివి, నేను సొత్తును అని తెలుసు. నువ్వు రక్షించేటటువంటి వాడివి, నేను రక్షింపబడేటటువంటి వాడిని అనే విషయం నీకు తెలుసు కదా. కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకొనైనా పాలయ కాపాడుము. మాస్మజీహపః దాన్ని నేను విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టేస్తానేమో, కానీ నువ్వు భగవన్, నువ్వు సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి, అనేక షడ్గుణ పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివి. కాబట్టి ఈ సంబంధాన్ని నువ్వు ఎప్పుడూ కూడా విడవకూడదు సుమా అనే పరమాత్మకి విన్నవిస్తున్నారు. మనకి పరమాత్మకి ఉండేటటువంటి ఒక సంబంధాన్ని పురస్కరించుకొని ఇక్కడ యామునాచార్యుల వారు పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఆదలాల్ దయనీయర్ దేవర్కు దుర్లభరాన పిన్వు. ఎందువల్ల లోకంలో నేనే గొప్ప అపరాధములు చేసినటువంటి వాడిని, లోకంలో నీ కృపకు పాత్రుడవ్వగలిగినటువంటి వాడిని నేనొక్కడే. కాబట్టి
దయనీయర్ దేవర్కు. కాబట్టి దయనీయులైనటువంటి నీకు వేరొకరి మీద నువ్వు దయను ప్రసరింపచేద్దాము, వేరొకరు నా దయకు పాత్రులు అవ్వగలుగుతారు అని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటి వారు దుర్లభులు. అలాంటి వారు ఈ లోకంలో దుర్లభులైనటువంటి అవడం వల్ల అలాంటి వారు ఇంకొకరు లేరు. కాబట్టి అలాంటి తర్వాత అహం సాపరాధనాయ్ అనుతాపం పిరందనాన్, అపరాధాలు చేసి పశ్చాత్తాపడి ఇక నేను ఇలాంటి తప్పులేమీ చేయకూడదు. అన్నిటికన్నా గొప్ప దోషం ఏమిటి అంటే ఆత్మాపహారం అనేటటువంటి తప్పును చేస్తున్నాను. నాది కానటువంటి ఈ ఆత్మని నాది అనుకొని ఇన్ని రోజులు ఈ ఆత్మ నాది అని భావిస్తూ దాన్ని అనుభవించడం, దానికి ఆనందం కలగజేయటం, అది స్వతంత్రమైనటువంటిది, నేను స్వతంత్రుణ్ణి, నేను నా ఆనందాన్ని అనుభవించడం కోసమే సంసారంలో ఉన్నాను అని భ్రమిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి నేను అది దోషమని తెలుసుకొని దానికి పశ్చాత్తాపడి నేను నీ దాసుణ్ణి అని తెలుసుకొని నీ ముందు శరణాగతుణ్ణి ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ నీ ముందు శరణాగతిని సమర్పించినటువంటి నేను త్వదృతే నాథవాన్, నిన్ను తప్ప వేరొకడిని నాథుడిగా పరిగ్రహించలేను. ఎందుకు నిన్నే నాథుడిగా పరిగ్రహిస్తున్నాను అంటే నీలో చక్కటి కళ్యాణ గుణములన్నీ కూడా మా కోసమే ఉన్నాయి. మనం క్రిందటి శ్లోకంలో చూసినట్టుగా పరమాత్మలో ఉన్నటువంటి వసీవదాన్యో గుణవాన్ రుజుశుచి అని చెప్పబడేటటువంటి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా నువ్వు మా కోసం కదా, నువ్వు వాటిని అన్నిటినీ కూడా నీలో నువ్వు వాటిని పొంది వాటిని గొప్పగా ప్రకాశింపచేస్తున్నావు. కాబట్టి నాథ, నిన్ను కాకుండా వేరొకరిని నేను నాథునిగా త్వదృతే నిన్ను వేరొకరిని నాథుడిగా నేను పరిగ్రహించలేను. భృసంభవతి దుఃఖితః ఎన్రిరక్కుం దేవరైవజియ నాథవానల్లేన్. మిగిలినటువంటి వారు మమ్మల్ని దుఃఖింపచేయాలి అని చూస్తారేమో. మిగిలినటువంటి దేవతల దగ్గరికి వెళితే వారిని పొందాలి అంటే అనేక క్లేశములతో కూడినటువంటి వ్రతాలను తపస్సులను అవలంబించి యజ్ఞయాగాదులను అవలంబించి ఆ తర్వాత ఆ దేవత యొక్క కటాక్షం కలుగుతుందో లేదో అనేటటువంటి సంశయంతో ఉంటారు మిగిలినటువంటి వారు. కానీ నిన్ను ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే సుఖంగా ఉండేటటువంటి వారు. ఎందుకు అంటే నువ్వు అలాంటి వాడివి కాబట్టి. భృసంభవతి దుఃఖితః వ్యసనేషు మనుష్యాణం భృసంభవతి దుఃఖితః. మనుషుల కష్టాలను చూసి ఆ రామచంద్రుడు తనకి కష్టం కలగకపోయినా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ ఒక్కరికి ఏ చిన్న దుఃఖం కలిగినా ఆ దుఃఖం తనదిగా భావించి ఆ వ్యక్తి ఎంత దుఃఖాన్ని అయితే అనుభవిస్తూ ఉంటాడో అంతకన్నా గొప్ప దుఃఖాన్ని రామచంద్రుడు అనుభవిస్తూ ఉండేటటువంటి వాడట. అలా పరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి ఆ దుఃఖాన్ని తొలగించడం కోసమే నిరంతరము ప్రయత్నించేటటువంటి ఓ స్వామి, దేవరై వశియ నాథనా నల్లేన్. నిన్ను కాకుండా వేరొకరిని నేను నాథుడిగా పొందగలనా, అనుకోగలనా, నేను నాథుడిగా ఊహించగలనా, ఊహించలేను అంటున్నారు. పరదుఃఖ అసహిష్ణుత్వమేరే దయ కలిగినటువంటి వాడు ఆ స్వామి. అంటే అసలు దయ అంటే ఏమిటి అంటే పరదుఃఖ అసహిష్ణుత్వము. పరుల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే అది సహించకుండా ఉండలేనటువంటి ఒక గుణాన్ని దయ అంటారు. అంటే మన ఎదుటివారు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూస్తూ ఎటువంటి మనసులో ఎటువంటి చలనము లేకుండా ఉండటం కాదండి దయ అంటే. ఇతరుల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దుఃఖానికి మన మనసు కరిగిపోయి వారి దుఃఖాన్ని తొలగించడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ దుఃఖాన్ని సహించకుండా ఉండి ఆ దుఃఖాన్ని తొలగించడమే దయ అంటే. కాబట్టి ఓ స్వామి, మేమందరం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు సుఖంగా ఉండలేవు కదా, మాకన్నా ఎక్కువ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవరైతే పశ్చాత్తాపడి వారు చేసినటువంటి అపరాధములన్నిటినీ కూడా గుర్తించి పశ్చాత్తాపడి నీ దగ్గరికి నిన్ను ఆశ్రయిస్తారో వారి దుఃఖాలన్నిటినీ కూడా సహించలేనటువంటి గుణము నీ దగ్గర ఉంది. ఆ దుఃఖాలన్నిటినీ కూడా సహించలేకుండా వీరిని దుఃఖముల నుండి కడతేర్చాలి అనేటటువంటి స్వభావం నీది. కాబట్టి అదే దయ. కాబట్టి ఆ దయక పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడివి. కాబట్టి త్వదృతే నాథవాన్, నిన్ను కాకుండా వేరొకరిని నేను నాథుడిగా భావించను అంటున్నారు. అలాగే మధృతే త్వం దయనీయవాన్నచ దయైక రక్షణాన ఎన్నై ఒజిందాల్. దేవరుடைய
కృపై కుమరిరుంద పోదుమత్తనై నీ దయ వల్లే దయైక రక్షణాన నీ దయను ప్రసరింపజేయడం వల్లే రక్షింపబడేటటువంటి నేను ఎన్నై ఒజిందాల్ నన్ను గనక నువ్వు విడిచిపెట్టేస్తే, నన్ను గనక నువ్వు దూరం చేసుకుంటే, నన్ను గనక పోగొట్టుకుంటే దేవరుడయ కృపై కుమరిరుందు పోదుమిత్తనై దేవరు వారి యొక్క కృప వెలవెలబోతుంది సుమా అంటున్నారు. ఆ కృపకి ఇంకా పని ఉండదు, ఆ కృపకి ప్రయోజనం ఉండదు. కాబట్టి నన్ను గనక నువ్వు విడిచిపెట్టేస్తే నీ కృప వెలవెలపోతుంది. మధురితే త్వం దయనీయవా నచహ, నాకన్నా దయనీయుడు ఇంకొకరు మధురితే నచహ, ఇంకొకడు ఉండడు సుమా. కాబట్టి నన్ను తప్పక నువ్వు రక్షించి తీరాలి అని చెప్తూ అలా రక్షించి తీరడానికి ఒక నిర్బంధాన్ని కూడా చెప్తున్నారు. ఇలా నువ్వు తప్పక రక్షించి తీరాలి. ఎదుట వ్యక్తి దయ కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన మనకి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి అయితే ఆయన దగ్గరకు వెళ్ళి నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు కొంచెం దయ చూడండి, నా మీద కొంచెం దయ చూడండి అని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే వారికి మనకి పరిచయం లేకపోతే వీడు నిజంగా మంచివాడా కాదా, వీడి మీద వీడికి సహాయం నేను చెయ్యొచ్చా చేయకూడదా అని అవతల వ్యక్తికి మనసులో ఒక సందేహం ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ వ్యక్తికి తెలిసినటువంటి ఆ వ్యక్తితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి నాకు నీ దయ కావాలి, నేను కష్టాలలో ఉన్నాను అంటే ఏమాత్రమూ ఆలోచించకుండా ఆ వ్యక్తి వెంటనే తన దయను అవసరమైనటువంటి వ్యక్తి మీద ప్రసరింప చేయడానికి సిద్ధపడతాడు. అలా ఓ స్వామి, నీకు నాకు కూడా ఒక విడదీయరానటువంటి ఒక సంబంధం ఉందయ్యా. ఏతదన్వయం విధి నిర్మితం ஒருவரை ஒழிய ஒருவருக்கும் செல்லாத முக்கிய சம்பந்தம் தேவருடைய కేవల కృపయాలే వందిత్తు. ఒకరు లేకపోతే ఇంకొకరికి జరగనటువంటి ముఖ్యమైనటువంటి సంబంధము నీ కృప వల్లనే ఏర్పడింది. కాబట్టి ఆ ఇద్దరికీ నేను లేకపోతే ఆ తిరుమంగయ్య వాళ్ళు చక్కగా అనుగ్రహిస్తారు. ఓ స్వామి, నువ్వు నారాయణుడివి అంటారు. ఈ ఆత్మలందరికీ లోపల నువ్వు ఉండి మమ్మల్ని అందరినీ కూడా నిలబెడతావు అంటారు. కాబట్టి నువ్వు లేకపోతే మేము లేము అనేటటువంటి మాట నిజమే అయ్యా. కానీ రివర్స్లో కూడా మేము లేకపోతే నువ్వు లేవు అనేటటువంటి మాట కూడా సత్యమే. ఆ ఇద్దరికీ ఒక సంబంధానికి ఇద్దరు వ్యక్తులు ఎలా అయితే ఉండాలో పరమాత్మ విషయంలో కూడా మనము ఉంటేనే ఆయన కూడా ఉన్నటువంటి వాడు అవుతాడు, ఆయన ఉంటేనే మనం కూడా ఉన్నటువంటి వారం అవుతారు. అలా ఒరువరై ఒరువరకు సెల్లాద ముఖ్య సంబంధం దేవరుడయ కేవల కృపయాలే వందదు. నేను లేకపోతే నీకు జరగదు, నువ్వు లేకపోతే నాకు జరగదు. ఈ ఇద్దరికీ ఉండేటటువంటి పరస్పరం ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సంబంధం మన ఇద్దరి మధ్య ఉంది. ఆ సంబంధం కూడా నీ కృప వల్లే అది ఏర్పడుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. విధి వాక్యండ్రు కాపారెంగిరపడియే భగవత్కృప ఫలించేటటువంటి సందర్భం ఏర్పడితే, భగవంతుడు మనల్ని రక్షించాలనుకుంటే దాన్ని అడ్డుకునేటటువంటి వారు ఎవరు అంటే, ఈ సంబంధం ఎలా ఏర్పడుతోంది మనకి పరమాత్మకి అంటే, ఆయన నిరంకుశ స్వతంత్రుడు కాబట్టి ఆయన ఒకరిని రక్షించాలి అనే తనలో మనసులో అనుకుంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇతన్ని ఎందుకు నువ్వు రక్షిస్తున్నావు, ఇన్ని దోషాలు చేశాడు కదా, ఇన్ని అపరాధములు చేశాడు కదా, ఇతనికి యోగ్యత లేదు కదా, ఇతన్ని ఎందుకు నువ్వు రక్షిస్తున్నావు అని అడిగేటటువంటి వారు లేరు. ఆయనతో సమానమైనటువంటి వారు, ఆయన కన్నా పైన ఆయనను మించినటువంటి గొప్పతనం లేనటువంటి వారు లేరు. కాబట్టి ఆయన ఒక్కసారి మనసులో ఈ జీవుణ్ణి నేను రక్షించాలి, ఈ జీవుడి మీద కృపను ప్రసరింపచేసి నేను రక్షించాలి అని మనసులో ఒక భావన చేస్తే ఆ భావనను అడ్డుకునేటటువంటి వారు లేరు. ఎందుకంటే నువ్వు నిరంకుశ స్వతంత్రుడివి. నీ నిరంకుశ స్వాతంత్ర్యము జీవుల్ని రక్షించడంలో కూడా ఉపయోగపడుతుంది. నిజంగా నిరంకుశ స్వతంత్రుడు అంటే ఏమనుకుంటాము అంటే అందరినీ శాసించేటటువంటి వాడు, అందరినీ నియమించేటటువంటి వాడు, అంత గాంభీర్యంగా ఉంటాడేమో అనుకుంటాం. కానీ ఆ నిరంకుశ స్వాతంత్ర్యం అనేటటువంటిది జీవుడి విషయంలో కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే నువ్వు ఒకరిని రక్షించాలని నీ మనసులో సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని అడ్డుకోగలిగినటువంటి వారు మరొకరు లేరు సుమా అంటారు. లక్ష్మీదేవి, సీతాదేవి ఎప్పుడూ మన తరపున సిఫార్సు చేసేటటువంటి లక్ష్మీదేవి కూడా పరమాత్మ ఒకరి విషయంలో రక్షించాలని సిద్ధపడిన తర్వాత
లక్ష్మీదేవి స్వయంగా వచ్చి మనకెందుకు వీరిని రక్షించడము అని అడ్డుపెట్టినా కూడా పరమాత్మ ఆవిడ యొక్క మాటలను కూడా పక్కకు పెట్టి మనల్ని రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. రామచంద్రుడిగా పరమాత్మ ఈ లోకంలో అవతరించినటువంటి సందర్భంలో అరణ్యవాసంలో ఋషులందరూ కూడా తమని రాక్షసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు, శరీరాన్ని అంతటినీ కూడా దుఃఖింపచేస్తున్నారు అన్న మహర్షులందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చి, స్వామి చూడు, మా శరీరాలన్నీ కూడా రాక్షసుల యొక్క హింసను భరించలేక తట్టుకోలేకపోతున్నాయి, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని అక్కడ ఉన్నటువంటి అరణ్యాలలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చి విన్నపం చేస్తే, రామచంద్రుడు ఆ రాక్షసులందరినీ కూడా నేను సంహరించి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని వారికి అభయాన్ని కటాక్షిస్తాడు. ఆ సందర్భంలో సీతాదేవి ఒక మాట చెప్తుంది, రామచంద్ర, నీకు తెలియనటువంటి విషయం కాదు, నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడివే, కానీ ఒక సలహా చెప్దాం అనుకుంటున్నాను. 14 ఏళ్ళు వనవాసం చేయడానికి అరణ్యవాసానికి వచ్చాము. రాక్షసులకి మనకి ప్రత్యక్షంగా ఎటువంటి విరోధము లేదు. అలాంటప్పుడు ఆ రాక్షసులతోటి విరోధాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు, వారందరితో కూడా వైరాన్ని పెంచుకోవటం ఎందుకు, ఆ కారణంగా కలహాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు అని సీతాదేవి, ఎందుకు రాక్షసుల్ని సంహరిస్తానని నువ్వు అభయం ఇచ్చావు, వారితో అనవసరంగా వైరం ఎందుకు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన తెస్తే, ఆ క్షణంలో రామచంద్రుడు ఒక మాట చెప్తాడు, నేను మహర్షులకు ఇచ్చినటువంటి మాట అమోఘమైనటువంటిది, ఆ మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణాలు పోగొట్టుకున్నా నేను ఆ మాట నుండి తప్పుకోను. ఆ మాట నిలబెట్టుకోవడానికి నాకు అత్యంత ఇష్టమైనటువంటి నీ ప్రాణాలు కోల్పోయినా, నేను నిన్ను చేజార్చుకోవాల్సి వచ్చినా కూడా నేను ఆ మాట మహర్షులకు ఇచ్చినటువంటి మాట మీదే నిలబడతాను. అంతకన్నా నాకు ప్రియమైనటువంటి లక్ష్మణుణ్ణి కోల్పోవాల్సినటువంటి స్థితి ఏర్పడినా కూడా మహర్షులను నేను రక్షించి తీరుతాను అని రామచంద్రుడు సీతాదేవికి బదులు చెప్తాడు. అలా పరమాత్మ ఒక్కసారి తన కటాక్షాన్ని ప్రసరింపచేసి రక్షించాలి అని కనుక మనసులో సంకల్పిస్తే దానిని అడ్డుకునేటటువంటి వారు ఎవ్వరూ లేరు. ఒక రాజ్యంలో ఎంతో వృద్ధుడైనటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకి తర్వాత సంతానం ఎవరూ లేకపోతే ఆ మహారాజు తన శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత రాజు ఎవరవుతారు, ఆ రాజ్యానికి రాజు ఎవరవుతారు అని నిశ్చయించేటటువంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఒక మధించినటువంటి ఒక గొప్ప ఏనుగుకి ఒక పూలమాల ఇచ్చి రాజవీధుల్లోకి పంపుతారు. రాజవీధుల్లో అందరూ కూడా వచ్చి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ రాజవీధిలో నిల్చుంటారు. ఆ ఏనుగు ఎవరి మెడలో ఆ మాల వేస్తుందో వారు తర్వాత ఆ రాజ్యానికి రాజు అవుతారు అనేటటువంటి శాసనం చేస్తారు. ఆ రాజు వెళ్ళి ఒక ఎటువంటి యోగ్యత లేనటువంటి వాడి మెడలో ఆ మాలను వేసినప్పటికీ కూడా అతనినే రాజుగా పరిగ్రహిస్తారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు. ఆ ఏనుగు చేసేటటువంటి చేష్టితాన్ని మళ్ళీ కాదనేటటువంటి వారు మరొకరు ఉండరు. అలాగా నిరంకుశ స్వతంత్రుడైనటువంటి ఆ పరమాత్మ ఒకరిని రక్షించాలి అని కనుక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని అడ్డుకోగలిగినటువంటి వారు ఎవరు? అలా ఓ స్వామి, నువ్వు ఈ మనిద్దరికీ మధ్య ఈ సంబంధం ఎప్పటికీ ఉండాలని నువ్వు సంకల్పించావు, నిత్యమైనటువంటి ఒక సంకల్పం చేశావు. ఆ సంకల్పాన్ని అనుసరించి ఈ జీవులందరినీ కూడా రక్షిస్తున్నావు. నీ కటాక్షానికి అడ్డుకోగలిగినటువంటి వారు ఎవరయ్యా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తదహం ఎన్గిర విడత్తిల్ తత్శబ్దం మేల్ పేత్తుక్కుడలాన ఇంగై అన్వయిక్కడవదు. ఏతద్ అన్వయం విధి నిర్మితం. ఏతత్ అనేటటువంటి ఆ ప్రయోగం, తదహం అనేటటువంటి ప్రయోగం ఉంది. ఆ తత్శబ్దము తర్వాత పొందేటటువంటి ప్రాప్యానికి తగినట్లుగా అంటే మనం తర్వాత పొందేటటువంటి ఏదైతే విషయం ఉందో, భగవత్ కటాక్షం ఉందో, ఆ కటాక్షాన్ని పొందడానికి ఆ కారణమైనటువంటి ఈ సంబంధము, తత్సంబంధము, ఆ సంబంధము అనటం ద్వారా ఏ సంబంధము? భగవత్ కృపకి పాత్రం అవ్వడానికి కారణమవుతున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది విధి నిర్మితము. విధి అంటే భగవంతుడి కటాక్షంతో నిర్మింపబడినటువంటి సంబంధము అంటున్నారు.
అథవా శాస్త్ర సిద్ధమాన ఇంద సంబంధత్తై ఎన్నుమాం శాస్త్రం చెప్పినటువంటి ఈ శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఆ సంబంధము, శాస్త్రాలలో వేదాలలో చెప్పబడినటువంటి ఆ సంబంధము, పరమాత్మతోటి జీవుడికి ఉండేటటువంటి నవవిధ సంబంధములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఆ నవవిధ సంబంధములన్నిటినీ కూడా ఇక్కడ తెలియచేస్తూ, ఆ నవవిధ సంబంధములు కలిగినటువంటి మాకు నువ్వు ఆ సంబంధాలన్నిటినీ కూడా నువ్వు పురస్కరించుకొని మమ్మల్ని కటాక్షించాలి స్వామి అంటున్నారు. విధి ఎన్రు దైవమా, ఇక్కడ విధి అంటే ఇంకొకరేమో అని మనకి సందేహం కలుగుతుంది. ఏతద్ విధి నిర్మితమేతదన్వయం, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధము విధి ద్వారా నిర్మింపబడింది అనటం ద్వారా మూడవ శక్తి ఏదో ఉందేమో జీవుడికి పరమాత్మ కాకుండా, మధ్యలో విధి అనేటటువంటిది ఏదో కర్మో లేకపోతే ఏదో భాగ్యమో అదృష్ట ఫలమో ఏదో ఒకటి ఉందేమో అని మనకు సందేహం కలుగుతుందేమో అని దాన్ని ప్రత్యేకంగా సందేహ నివృత్తి చేస్తున్నారు. విధి అంటే ఇక్కడ ఆ పరమాత్మే, ఆ పరమాత్మ యొక్క కృపయే దీనికి సంబంధానికి కారణమవుతోంది. ఇచ్ఛాత ఏవ తవ విశ్వపదార్థ సత్తా అని మనకి చెప్పినట్టుగా, ఇచ్ఛాత ఏవ తవ విశ్వపదార్థ సత్తా నిత్యం ప్రియాస్తవతు కేచన తేపి నిత్యాహ. నీ ఇచ్ఛ వలన అన్ని వస్తువులకి సత్తు అనేటటువంటిది, ఉనికి అనేటటువంటిది ఏర్పడుతోంది స్వామి. నీకు కొన్ని వస్తువులు ఎల్లప్పుడూ ప్రియమైనందువల్ల అవి నిత్యంగా ప్రకాశిస్తున్నాయి. నిత్యసూరులు అని చెప్తూ ఉంటాం. ఈ లోకంలో నిత్యసూరులు అనేటటువంటి వారు అసలు ఈ లోకంలోకి రావడం అంటూ ఉండదు, వారికి సంసార గంధం అంటూ అంటదు. వారు ఎప్పుడూ కూడా పరమాత్మ ఎలా అయితే శాశ్వతమైనటువంటి వాడో ఆ పరమాత్మకి తో పాటు వారు కూడా శాశ్వతంగా పరమపదంలో ఉండి పరమాత్మకి ఎప్పుడూ కైంకర్యం చేస్తూ ఆనందపరుస్తూ ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ఎలా కుదురుతుందండి? అందరూ కూడా ఆత్మ అనేటటువంటి వస్తువు ప్రతిదీ దానికి సంబంధించినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించాలి కదా. అది పుట్టడం అనేటటువంటిది జరగాలి, సంసారంలోకి రావాలి. ఒకవేళ భగవత్ కటాక్షం ఏర్పడితే అప్పుడు ఈ సంసారం నుండి విడుదలై ముక్త పురుషుడిగా మారుతుంది. వారందరూ కూడా ఎలా ఉండగలుగుతున్నారు, నిత్యులుగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అది భగవంతుని యొక్క నిత్య సంకల్పంతో ఏర్పడేటటువంటి ఒక విలక్షణమైనటువంటి తత్వము. భగవంతుడు ఎప్పుడూ తాను మనసులో ఎప్పుడూ కూడా ఈ అనంతుడు, గరుడు, విశ్వసేనుడు ఇత్యాది నిత్యసూరులందరూ, పిరాటిమారులందరూ ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను వారి కైంకర్యాన్ని సమర్పిస్తూ నన్ను ఆనందింపపరుస్తూ ఉండాలి అని వారి పట్ల ఉండేటటువంటి ప్రేమతోటి పరమాత్మ ఎప్పుడూ ఈ సంకల్పాన్ని మనసులో చేస్తూ వీరందరూ ఎప్పుడూ నిత్యంగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేస్తాడు. కాబట్టి వారందరూ కూడా నిత్యులుగా ప్రకాశిస్తున్నారు, నిత్యంగా ప్రకాశిస్తున్నారు. అలాగే ఈ జీవుడితో ఉండేటటువంటి సంబంధం కూడా పరమాత్మ కృపతోటి ఈ సంబంధం ఎప్పుడూ కూడా నిత్యంగా ఉండాలి అని పరమాత్మ చేస్తాడు. కాబట్టి ఈ సంబంధం అనేటటువంటిది నిత్యంగా ఉంటుంది. విధి నిర్మితమైనటువంటిది అంటే భగవత్ కృప వల్ల కలిగినటువంటి సంబంధము నిత్యమైనటువంటి సంబంధము. కాబట్టి అలాంటి సంబంధాన్ని భగవన్ పాలయ ఓ స్వామి. సంబంధత్తై అలాంటి నిత్య సంబంధాన్ని చెప్తున్నారు. ఎలా అయితే నిత్యము పరమాత్మ దగ్గర పరమాత్మకి ప్రియంగా ఉండి పరమాత్మకి కైంకర్యం చేస్తున్నారో ఈ సంబంధం కూడా నిత్యంగా ఉండేటటువంటి సంబంధము. ఎలా అది నిత్యంగా ఉంటుందండి? లోకంలో మనం చూస్తున్నాము, ఒకరు ఎవరో తండ్రిగా ఉంటున్నారు, ఇంకొక జన్మలో ఇంకొకరు ఎవరో తల్లిగా ఉంటున్నారు, ఇంకొకరు ఎవరో బంధువులుగా ఉంటున్నారు. అలా సంబంధాలు మారిపోతూ ఉంటాయి కదా. అంటే అలాంటిది కాదు. పరమాత్మ నిత్య సంకల్పానికి అనుగుణంగా ఉండేటటువంటి సంకల్పం ఇది, బంధం ఇది. జీవుడికి ప్రతి ఒక్క ఆత్మవస్తువుకి పరమాత్మకి ఉండేటటువంటి నిత్య సంబంధము. భగవన్ ఇవత్తిల్ దేవర్కు అరివిక్క వేండువదుండో. ఈ విషయం మళ్ళీ నీకు చెప్పాలా స్వామి? ఇది నీకు తెలియనటువంటి విషయమా? సర్వజ్ఞుడివి. భగవన్ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించడం వల్ల నువ్వు జ్ఞానము శక్తి పరిపూర్ణంగా కలిగినటువంటి వాడి, జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడివి కదా. మళ్ళీ ఈ విషయాన్ని మేము నీకు తెలియపరచాలా? నీకు తెలియపరచవలసినటువంటి అవసరం ఉందా? లేదు కదా. కాబట్టి ఓ భగవన్ పాలయ, దీన్ని పరిపాలించి మమ్మల్ని కటాక్షించు. భోజన ఇత్తై
రక్షిత్తు అరుళవేణుం ఎన్నుదల్, ఈ సంబంధాన్ని రక్షించి తీరాలి అనేటటువంటి విషయం. ఈ సంబంధాన్ని రక్షించి తీరాలి అంటే ఒక సంబంధం ఎప్పుడు రక్షింపబడుతుంది అంటే ఆ సంబంధంతో చెప్పబడేటటువంటి ఉపయోగం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ సంబంధం నిలుస్తుంది. ఒక ఇద్దరి మధ్య భార్యాభర్త మధ్య ఉండేటటువంటి సంబంధం ఎప్పుడు నిలుస్తుంది అంటే భర్త అనేటటువంటి వాడు భార్యను భరించినప్పుడు, ఆమెని రక్షిస్తూ పోషిస్తూ ఆనందపరుస్తున్నప్పుడు మాత్రమే ఆ సంబంధం, భార్యాభర్త సంబంధం అనేటటువంటిది రక్షింపబడుతుంది. అలా నువ్వు నా విషయంలో నీ కృపను ప్రసరింపచేసి దీన్ని పాలయ, ఈ సంబంధాన్ని రక్షించు, నిలబెట్టు అని ప్రార్థిస్తున్నారు. ఇత్తై భుజిత్తు అరుళవేణుం ఎన్నుదల్, స్వీకరిత్తు అరుళవేణుం ఎన్నుదల్. పాలయ అనేటటువంటి పదానికి అనేక అర్థాలు ఉన్నాయండి. భుజ పాలనాభ్యా వ్యవహారయో, ఒకటేమో రక్షించడము అనకు అర్థము, ఒకటి స్వీకరించడం, భుజించడము అని అర్థం. ఇక్కడ భుజించడము, ఈ సంబంధాన్ని భుజించడము అంటే ఏమిటి అంటే భుజిత్తు అరుళవేణుం అంటే దీన్ని నువ్వు స్వీకరించి మమ్మల్ని కటాక్షించాలి అంటున్నారు. ఏమిటి అంటే దానికి అర్థం ఏమిటి అంటే దీన్ని నువ్వు స్వీకరించి, సంబంధాన్ని నువ్వు స్వీకరించడం అంటే ఆమోదించి, దీన్ని అంగీకరించి మమ్మల్ని రక్షించి తీరాలి, మమ్మల్ని కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భగవన్ సర్వజ్ఞుడైనటువంటి ఓ స్వామి, మా నిద్దరికీ విడదీరానటువంటి సంబంధం ఒకటి ఉందని నీకు తెలుసు కదా, దాన్ని పురస్కరించుకొని మమ్మల్ని రక్షించి దాన్ని నువ్వు ఆనందంగా అంగీకరించి, స్వీకరించి, ఆమోదించి నువ్వు మమ్మల్ని రక్షించాలి. మా స్మజీహపహ నత్యజ రామో ద్విర్నాభిభాషతే. రామచంద్రుడు ఎప్పుడూ కూడా రెండు మాటలు మాట్లాడేటటువంటి వాడు కాదండి. నత్యజేయం కథంచన, ఎప్పటికీ కూడా నన్ను ఒక్కసారి ఆశ్రయించినటువంటి వారు శరణాగతుణ్ణి మిత్రభావేన సంప్రాప్తం, పైకి మిత్రుడిగా నటిస్తూ, మనసులో నిజంగా ప్రేమ భక్తి లేకపోయినా పైకి మిత్రుడిగా నటిస్తూ నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన నత్యజేయం, అలాంటి వారిని నేను విడిచిపెట్టను. కాబట్టి నత్యజ మాస్మ జీహపహ, ఓ స్వామి దీన్ని విడిచిపెట్టకు. ఇత్తలయిల్ పూర్వాపరాధత్తయ్యం దేవర్ పూర్తియ్యం పార్తు కైవిట్టరులా తొజియవేణుం. ఇత్తలయిల్ ఇద్దరి శిరస్సుల మీద అంటే ఇద్దరిని చూసుకొని నేను చేసినటువంటి అన్నిటినీ చూసి, నీలో ఉన్నటువంటి గుణపూర్తినన్నిటినీ చూసి నా చెయ్యి విడవకుండా ఉండాలి స్వామి. ఒకవేళ నన్నుగా చూసావనుకో, నేను చేసినటువంటి అపరాధములే నీకు కనిపిస్తూ ఉంటాయి, నేను చేసినటువంటి పాపములే నీకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పాపిష్టి వాడినా ఇన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి నేను రక్షించవలసింది అని భావించకుండా, అని నా చెయ్యి విడిచిపెట్టేయకుండా ఈ సంబంధాన్ని పురస్కరించుకొని మనకిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ విధి నిర్మితమైనటువంటి ఆ సంబంధాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని దాన్ని పరిపాలిస్తూ నన్ను రక్షించవయ్యా. నేను ఏమరపాటుతోటి నేను ఈ సంసారంలో మునిగిపోయి ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నేను మర్చిపోయి నేనే స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావనను నేను పెంచుకోవచ్చేమో, కానీ నువ్వు మాత్రం ఈ సంబంధాన్ని మర్చిపోకుండా దీన్ని విడిచిపెట్టకుండా, మాస్మజీహపహ అని దీన్ని విడవకుండా నేను పెట్టేయచ్చేమో, కానీ స్వామి సర్వజ్ఞుడివి, సర్వశక్తి సమర్థుడివి కాబట్టి నేను ఈ సంబంధాన్ని పరిపాలిస్తూ నువ్వు దీన్ని విడిచిపెట్టకూడదు అని అందంగా చెప్తున్నారు. మనం అజ్ఞానం చేత, ప్రకృతి సంబంధం చేత అజ్ఞానాన్ని పెంపొందించుకొని భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోవచ్చేమో, కానీ ఓ స్వామి నువ్వు మాత్రం ఈ సంబంధాన్ని మరవకుండా విడవకుండా ఉండాలి సుమా. నన్ను ఈ జన్మలో నువ్వు కటాక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను మరు జన్మలో పడేస్తే ఆ మరు జన్మలో మళ్ళీ నాకు ఈ జ్ఞానం ఉంటుందో లేదో తెలియదు, నిన్ను ఆశ్రయిస్తానో లేదో తెలియదు. కాబట్టి మరు జన్మలో నేను మన ఇద్దరికీ ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోవచ్చు, సంబంధాన్ని విడదీసుకొని వెళ్ళలేను, కానీ ఒక సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని నాకు ఊహకు అందకపోవచ్చు, నాకు
ఆ జ్ఞానం కలగకపోవచ్చు. కానీ నువ్వు మాత్రం ఆ సంబంధాన్ని పురస్కరించుకొని ఈ జన్మలో కాదు, మరు జన్మలో కాదు, 7 జన్మలకి కూడా నువ్వు నన్ను కటాక్షించాలి అనేటటువంటి విషయంలో నేను విడిచిపెట్టేసినా నువ్వు విడవకూడదు సుమా ఈ సంబంధాన్ని. మాస్మ జీహాపహ, నువ్వు ఈ సంబంధాన్ని విడవకూడదు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సిత్తుం సిరుకాలై వందున్నై సేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుల్కెళ్ళాయ్ ఎత్తుమ్మే ఎత్తున్నం కులத்தில் பிறந்து நீ குற்றேவளங்களே கொள்ளாமல் போகாதித்தே இத்தே பறை அன்றுதான் கோவிந்தா எத்தேக்கும் ஏஜேஷ் பிறவைக்கும் உந்தன்னோடுத்தோமேயாமோ உனக்கே நாம் ఆడ్చేయవం మత్తైనం కామంగల్ మాత్తేలోరుం బావై అని ఆండాళ్ తల్లి సాయించినటువంటి పాసురంలో ఎత్తేక్కుం ఏజేజ్ పిరవిక్కుం ఉందన్నోడుట్రోవేల్ నమక్కింగొజిక్క వజాదు, మనిద్దరికీ ఉన్నటువంటి సంబంధము విడదీయరానటువంటి సంబంధము అని ఆండాళ్ తల్లి అనుగ్రహించినట్టుగా దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ, సహజంగా ఈ లోకంలో ఎవరితో అయినా మనం సంబంధం పెంచుకోవాలి అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరి ఇక మీద మాకు నీకు ఏ సంబంధం లేదు అని ఒక చోట నిర్ణయించుకొని ఇద్దరు నీళ్లు నెత్తి మీద నీళ్లు పోసుకొని స్నానాలు చేసేసి వెళ్ళిపోతే వారిద్దరి మధ్య ఏ సంబంధములు ఉండవు అని చెప్తారు. అలాగే కాకుండా ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆయనను తలుచుకుంటూ నెత్తిన కొన్ని నీళ్లు పోసుకుంటే ఆ మనిషితోటి ఉన్నటువంటి సంబంధం తొలగిపోతుంది అని చెప్తారు. అలా కాకుండా నీతో ఉన్నటువంటి సంబంధం ఎప్పటికీ కూడా విడదీరానది స్వామి అని ఆండాళ్ తల్లి పరమాత్మకి విన్నపం చేస్తూ, ఏజేజి పిరవెక్కుం ఉందన్నోడుతోమేయామో నక్కే నా మాట సేవం. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మాకు పరమపదమే అవసరం లేదు, 7 జన్మలకి నీతోనే మేము ఉండి నీ పాదార విందాలను స్మరిస్తూ దాన్ని విడిచిపెట్టకుండా నీ ఆవదాత్మభావిగా నీకే ఉపయోగపడేటట్టుగా నీ చేత కైంకర్యాన్ని ఆజ్ఞాపించి నువ్వు మా ద్వారా కైంకర్యాన్ని పొందేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. మిగిలినటువంటి కోరికలన్నిటినీ కూడా తొలగించి ఆ విధంగా నీకే ఉపయోగపడేటటువంటి ఒక ఆత్మవస్తువుగా నన్ను కటాక్షించు అని ఆండాళ్ తల్లి చెప్పినట్టుగా, తదహం త్వదృతేన నాథవాన్ మధృతే త్వం దయనీయనాన్న చ విధి నిర్మితమే తదన్వయం భగవన్ పాలయమాస్మజీహపః. స్వామి ఇప్పుడు కనుక నిన్ను కాకుండా నేను వేరొకరిని నాథుడిగా భావించలేను, నన్ను కాకుండా వేరొకడి మీద నువ్వు దయను ప్రసరింపచేయాలి, ఇంకొక దయనీయుడు నీకు లభిస్తాడు అని నువ్వు కూడా నీకు ఇంకొక దయనీయుడు లభించడు సుమా. అంతేకాకుండా విధి నిర్మితమైనటువంటి భగవత్ కటాక్షంతో నిర్మితమైనటువంటి ఒక ఇద్దరి మధ్య ఒక సంబంధం అనేటటువంటిది ఉంది. ఓ భగవాన్, నీకు మళ్ళీ దాన్ని నేను గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందా? కాబట్టి కృపతోటి దాన్ని పరిపాలించి నన్ను కటాక్షించు. నేను దాన్ని అజ్ఞానంతో దాన్ని విస్మరించిన నువ్వెప్పుడూ కూడా దాన్ని విడవకూడదు సుమా. మాస్మచీహపహ అని నువ్వెప్పుడు దాన్ని విడవకుండా నన్ను కటాక్షించు సుమా అని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటిది, ఆ శాస్త్రాలలో చెప్పబడినటువంటిది. ఈ ఆత్మ వస్తువులన్నీ కూడా పరమాత్మవే. ఈ ఆత్మ వస్తువులు అన్నీ కూడా దాశేషభూతములే. పరమాత్మ ఒక్కడే సర్వశేషి. ఈ ఆత్మ వస్తువులన్నీ కూడా ఆయనకి దాసభూతములే. ఆయన ఒక్కడే స్వామి, ఆయన సొత్తు మనం. ఆయన రక్షించేటటువంటి వాడు, ఆయన చేత రక్షింపబడేటటువంటి వారు. ఆయన తండ్రి, ఆయన చేత రక్షింపబడేటటువంటి పుత్రులము మన అందరము కూడా. ఆయన భర్త, మనం ఆయన చేత భరించబడేటటువంటి భార్యలము. ఆయన తెలుసుకోతగినటువంటి వాడు, మనం తెలుసుకునేటటువంటి వారు. ఆయన ఆత్మ, మనం శరీరము. ఆయన శరీరము, ఆయన లోపల ఆయనతో ఉన్నటువంటి ఆత్మ పదార్థం మనము. అలా పరమాత్మతోటి అనేకమైనటువంటి సంబంధము, నవవిధ సంబంధములు ఉన్నాయి. ఆ సంబంధాలలో ఏదో ఒక దాన్ని పురస్కరించుకొని మమ్మల్ని పరిపాలించు. ఆ సంబంధాన్ని పాలిస్తూ దాన్ని రక్షిస్తూ దాన్ని పురస్కరించుకొని మమ్మల్ని రక్షించు స్వామి అని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు పరమాత్మని ప్రార్థిస్తున్నారు. తదహం త్వదృతేన నాథవాన్ మధృతే త్వం దయనీయవాన్న చ విధి నిర్మితమే తదన్వయం భగవన్ పాలయమాస్మజీహపః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం.
सठारेटि रात्रोक्तत्रय्यन्तार्धप्रदायने अस्मदाचार्यवर्याय गोपालार्याय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृतायास्तु मङ्गलम्. अडियेन् रामानुजदास.